రేపు అమరావతిలో వీటికంటే భిన్నంగా ఏ విధంగా ఉండబోతుందని ఈసారి అనేకమైనటువంటి ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సంఘాల వారందరికీ కూడా సమయం ఇస్తున్నాం. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల వారికి కూడా వాళ్ళకి 1 గంట సేపు వారికి కూడా వాళ్ళు సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించుకునేలాగా ఇస్తున్నాము. అలాగే టోటల్గా మొత్తానికి మన ఆంధ్ర వాంగ్మయ వైభవాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శన చేసేలాగా దాన్ని రూపొందించాలనేటువంటి మా ఉద్దేశం అన్నమాట. రేపు నేను ఆల్రెడీ కొంతమంది పెద్దల్ని నేను మాట్లాడడం జరిగింది. ఒక ఫ్యూ డేస్ ఆగిన తర్వాత మారిషస్, సింగపూరు, మలేషియా ఈ దేశాలు వెళ్ళి ఆ దేశాధ్యక్షుల్ని పిలవడానికని వెళ్తున్నాము. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కూడా ప్రత్యేకించి వెళ్ళి సార్ తెలుగు మహాసభలకు మీరు కూడా రావాలని వారిని కూడా ఆహ్వానించడము. అతి త్వరలో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రిని కూడా కలిసి ఈ డేట్స్లో మేము తెలుగు మహాసభలు నిర్ణయించుకున్నాము. జనవరి 3, 4, 5 తారీఖులు 2026 మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వారిని కూడా ఆహ్వానించడానికి వెళ్తాం అనమాట. ఈ పాట గురించి కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు వివరిస్తారా? వివరిస్తాను. ఇలా అనౌన్స్ చేసినాం సార్, ఇలాగా మీరు దాన్ని మీకు కానుకగా ఇద్దాం అనుకున్నాము. ఇంకా వారికి ఎంత ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది పేరుగా పెట్టారు, బాగుంది. కార్యక్రమానికి చాలా గ్రాండ్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చాలా గ్రాండ్గా చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా చేస్తాము. ఎవ్రీ మంత్ కూడా చేస్తున్నారు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల విభిన్న సాహిత్య ప్రక్రియలపైన మనం సదస్సులు పెట్టి వాళ్ళకి తర్ఫీదు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆంధ్ర సారస్వత పరిషత్కి తెలంగాణ సారస్వత పరిషత్కి తెలంగాణలో చాలా ప్రాచీనమైంది కాబట్టి అక్కడ భవనము అన్నీ ఒక విద్యాలయము చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్కి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన భవనము, అలాగే విద్యాలయాలు ఇలా ఏమైనా మహానిర్మాణం చేసే అవకాశం ఉందా? దానికి కూడా అమరావతిని కేంద్రంగా ఎంచుకుంటారా? ఏం చేయబోతున్నారు? అంటే మీరు ఇలా అడిగినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే సార్, భీమవరంలో పెట్టినప్పుడు ఒక అద్దెంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఎదుగు మాటల్లో ఈ మాట నాకు బంధువు, ఆత్మబంధువు అయినటువంటి పరకాల ప్రభాకర్ తోటి మాట్లాడినప్పుడు తను ఏమన్నాడంటే, నాకు అన్నయ్య ఇలాగా ఒక ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో ఇది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, మాటల్లో ఆయన అల్లూరి సత్యనారాయణ రాజు కేంద్రం ఉంది. అది ఒక పెద్ద ఆడిటోరియము. ఇప్పుడు తెలంగాణ సాహస పరిషత్తులో ఆడిటోరియం ఎట్లా ఉంటుందో ఇది ఏసీ ఆడిటోరియము. ఎట్ ద సేమ్ టైం ఒక 10 రూములు, లైబ్రరీ, ఆఫీసు రూములు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఈ ప్రాంగణాన్ని మేము వాడుకుంటాం కదా, నువ్వు కూడా వాడుకోవచ్చు కదా ఇది. కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్తు కేంద్రాన్ని అన్నయ్య మరి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నగారు అని అడిగా. అంటే అయ్యో బ్రహ్మాండం, అదేంటి శుభ్రంగా అల్లూరి సత్యనారాయణ కేంద్రమే ఆంధ్ర సారస్వత పరిషత్తు ముఖ్య కార్యాలయం అనుకో అని చెప్పేసి వెంటనే అక్కడ బోర్డు పెట్టేసి మేము అక్కడ పెద్ద ఆడిటోరియము, పైన డైనింగ్ హాలు, ఇప్పుడు 300 మందికి ఒకేసారి సదస్సు జరుపుకునేంత గొప్ప ప్రదేశము, పెద్ద పార్కింగ్ ప్లేసు, ఎదురుగుండా వశిష్ఠ నది అంతర్వేది వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసేటువంటి గొప్ప దృశ్యము, ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము చేసేది ఎకడమిక్ వర్క్, రోజు ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు చేయము. అవధానము అంటే మీలాంటి వారిని అందరిని పిలిపించి అవధానం మీద ఎవరికైతే రుచి అభిరుచి ఉన్నాయో 200 మందిని సెలెక్ట్ చేసి 3 రోజుల పాటు అవధానం అంటే ఏమిటి, దీన్ని ఎలా నేర్చుకోవాలి అన్న దానిపైన మనం క్లాసులు తీసుకోవడము, తరగతులు తీసుకోవడము. అలాగే గద్య సదస్సులు, పద్య సదస్సులు, మినీ కవితలు, తర్వాత నాటకాలపైన, బుర్రకథలపైన, హరికథలపైన ఇలా ప్రతి నెల ఏదో ఒక సదస్సు అక్కడ పెడుతున్నాము. చక్కగా అక్కడ భోజనశాల ఉన్నది, ఆ భోజనశాలలో ఉంటారు, అక్కడ ఉండడానికి చక్కటి వసతులు ఉన్నాయి, బాగుంటుంది అని చెప్పేసి మేము అది అనుకున్నాము. మరి అమరావతి రాజధానిగా వచ్చింది కాబట్టి మేము చూసుకుని మేము కొంత ఆర్థికమైనటువంటి శక్తి పుంజుకున్న తర్వాత ఎక్కడో చోట 1 ఏకర్ ల్యాండ్ తీసుకుని, కొంతమంది నా ప్రవాసాంధ్రులు విదేశీలో ఉన్నటువంటి మిత్రులు మీకు స్థలం ఉంటే కనుక మేము బిల్డింగ్లు కట్టడానికి మేము నిధులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, డొనేషన్స్ అన్నారు. అది పెద్ద విషయం కాదు సార్. ఎందుకంటే నేను గజలు పాడి 4-5 చోట్లకి వెళ్ళి పాడితే నాకు డబ్బులు వస్తాయి, దాంతో నేను బిల్డింగ్లు అవి కట్టేస్తాను. నేను ఇంగ్లీష్లో కొన్ని పదాలు వాడతాను, మీరు ఏమనుకోద్దు. అంటే టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. అండ్ ఆంధ్ర సాహస పరిషత్ అధ్యక్షుడే ఉండి పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడచ్చు కదా అంటే, నేను పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడగలను. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ బిల్డింగ్ మీద కన్నా కెపాసిటీ బిల్డింగ్ మీద మనం డబ్బు ఖర్చు పెట్టాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు సిమెంట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమెంట్ మీద కాదు, సెంటిమెంట్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి మనం మన సమయాన్ని కానీ డబ్బును కానీ వెచ్చించాలి. భాష పైన ప్రేమ కలగాలి. నేను తెలుగువాడిని, ఆంధ్రది నా భాష ఎంత గొప్పది, రాజరాజ నరేంద్రుడు ఏం చేశాడు, నన్నయ్య ఏం చేశాడు, లేకపోతే కొప్పరపు కవులు ఏం చేశారు, లేకపోతే ఇంకో అవధానం ఏం చేశాడు, త్యాగయ్య ఎంత గొప్పగా పడి. ఇప్పటికీ కూడా తమిళనాడులో మ్యూజిక్ అకాడమీలోకి వెళ్ళి వాడు ఎవరికి తెలుగు రాదు,
బంటు రేతి కొలువు ఇయ్యవయ్య రామ బంటు రేతి కొలువు ఇయ్యవయ్య రామ అని చాగరా కృతులు పాడుతున్నారు, అన్నమాచార్య కృతులు పాడుతున్నారు. అంటే వాళ్ళ భాష లేకపోయినా వాళ్ళు పాడుతున్నారు. భాష తెలిసి మనం ఎక్కడ ఒక సంగీత కచేరీ జరిగితే ఎవరు ఉండరు ఇక్కడ. కర్ణాటక సంగీతాన్ని తెలుగు రాజభాష అంటారు. అదే సార్, ఇప్పుడు మోదుమూడి సుధాకర్లు, మన మోహన్ కృష్ణ అతని పేరు మోహన్ కృష్ణ కదా, అతను మోహన్ కృష్ణ శిష్యుడు. సుమతి గారు ఉన్నారు, అన్నవరపు రామస్వామి గారు ఉన్నారు, పంతుల రమన్నది ఆ అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, ఎంతో గొప్ప గొప్ప విద్వాంసులు, మల్లాది బ్రదర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు. వాళ్ళు గొప్పగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రాపగేట్ చేయగలరు, ప్రచారం చేయగలరు. బాలకృష్ణ ప్రసాద్. అంటే నేను అనేది ఏంటంటే శాస్త్రీయ సంగీతం, నేను మంచి పెర్ఫార్మర్ని, 150 భాషల్లో పాడిన గాయకుడిని, అంటే నేను అనేక రాగాల్లో కంపోజ్ చేసిన వాడిని. కానీ ఒక సంగీత కచేరీలో కూర్చుని వింటుంటే కలిగినటువంటి అభ్యాసము మనం వింటే ఏముంది, ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో వినాలి. లైవ్లో ఒక అన్నవరపు రామస్వామి గారు వాయిలిన్ వాయిస్తుంటే, ద్వారం దుర్గాప్రసాద్ గారు వాయిస్తుంటే, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు లైవ్ కచేరీ వింటుంటే, నేను పట్టమ్మాళ్ళ లైవ్ కచేరీ విన్నా, మణికృష్ణ స్వామిది విన్నాను, జసరాజ్ది విన్నాను, స్పిక్ మేకర్లు వాళ్ళందరితో కూడా నేను వీటన్నిటికీ కూడా మన ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా మన సంగీత సాహిత్యాలకు కూడా ఒక వేదికగా, ఒక వేడుకగా చేయాలని మీ సంకల్పం. ఒక సంకల్పం చెప్తాను సార్, మీరు చాలా ఆనందపడతారు. కళాంజలి అని ఒక ప్రత్యేకమైన శీర్షికతోటి ఆంధ్ర సారస్వత పరిషత్తు జానపద కళాకారులు కానివ్వండి, హరికథ కానీ, బుర్రకథ కానీ, శాస్త్రీయ సంగీతం కానీ, నాటకం కానీ, అవధానం కానీ, పద్యం కానీ, గద్యం, అన్ని రీతుల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసి మేము ప్రతి ఊరు పంపించి, ఆ ఊర్లో ఉన్న ఒక్కొక్క పాఠశాలలో ఒక 25 నిమిషాలు 30 నిమిషాల సేపు ఆయా సాహితీ ప్రక్రియ మీద వాళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా అనేక మందితోటి ఆల్రెడీ ఎంవై కూడా చేయించుకున్నాము. ఆల్రెడీ మోదుమూడి సుధాకర్, వారణాసి విశ్వనాథ్, వీళ్ళందరూ కూడా మాకు ఎస్ అన్నారు, మేము వెళ్తాము, మాకు 5 పైసలు ఇవ్వద్దు, మేము వెళ్ళి మేము ప్రచారం చేసుకుంటాము, సంగీతం వినండి. సంగీతం భాష, సాహిత్యము, కళలు సార్. ఇప్పుడు ఆంధ్ర సారస్వతము అంటేనే, సారస్వతం అంటే అన్ని కలిపింది, అవన్నీ చేయాల్సిన పని ఉంది మాకు. మా ధర్మం ఇది, మా ధర్మము, మేము చేస్తాము. మాకు తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ప్రారంభంలో చెప్పారు, సో భవిష్యత్తు పట్ల తెలుగు భాషా సంస్కృతిలో ఆయన చాలా గౌరవం ఇస్తారు. నాకు స్వయంగా ఆయనతో అనుభవం ఉంది. ఆయన ఇలా మంగళంపల్లి విషయాలు ఇలా చేశారు కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా మేము చేసే కార్యక్రమాలకి, అలాగే కళాంజలి ద్వారా మేము చేయబోయే కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, సహకారం, అంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ అన్నీ ఉంటాయనే విశ్వాసంతో మీరు బలంగా ఉన్నారు. అంతే కదా? అంతే, ఆఫ్ కోర్స్.